హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. పిల్లలు అసల ఆకుకూర అంటేనే తినరండి. ఆకుకూరతో ఏది చేసినా తినరు. ఒక్క పప్పు తప్పితే ఇంకేం చేసినా తినరు అని అనుకుండే పిల్లలకి ఈ రెసిపీ చేసి పెట్టండి. ప్రోటీన్‌కి ప్రోటీన్, ఫైబరు, విటమిన్స్ అన్నీ వస్తాయన్నమాట ఒక్కటే రెసిపీలో. నిజంగా టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. రెసిపీలోకొచ్చేస్తే నేనైతే ఏం రెసిపీ చేస్తున్నానో ఇక్కడైతే చెప్పేస్తాను. పాలకూర ఎగ్ పొరుటు అనమాట. ఎగ్ బుర్జీ అంటాం కదా! అదే. దాంట్లోనే పాలకూర యాడ్ చేసుకొని చాలా బావుంటుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆకుకూరతో ఎగ్ ఫ్రై అంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఏంటి అని అంటారనమాట. సో, మా ఇంట్లో కూడా ఫస్ట్ టైమ్ ఇలా చేస్తా అంటే అదే షాక్ అయ్యారు. కానీ టేస్ట్ చూసినాక డెఫినెట్‌గా ఆకుకూర ఉన్నప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. సన్నగా కట్ చేసి పాలకూరని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్‌ని అయితే ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరే మనకి కర్రీకి చాలా టేస్ట్‌నిస్తుందనమాట. అస్సలు స్కిప్ చేయొద్దు. నిజం చెప్పండి, అసలు ఆకుకూరతో ఇలాగ ఎగ్ ఫ్రై చేసుకొని తిని టేస్ట్ చేసిన వాళ్ళుంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది. ఒక్కసారి నేను చేసినట్టు కూడా రెసిపీనైతే ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలనమాట. ఏదైనా కూడా మంచిగా ఫ్రై అయినప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు పాలకూరని కూడా ఇట్లాగా వాటర్‌లో కడుక్కొని ఇలాగ యాడ్ చేసుకోండి. సరిపోతుంది శుభ్రంగా. వాటర్‌లో కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పాలకూర. టేస్ట్ చాలా బావుంటుందనమాట. పాలకూర అంతా కూడా ఒక్కసారి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పాలకూర అంతా కూడా ఇలాగ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకొచ్చేసి ఆకంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆకంతా చూసారా దగ్గరకొచ్చేసింది. ఓన్లీ ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి గదా! మీరు ఆకు ఎప్పుడైనా గానీ ఎంత తీసుకోవాలనేది క్వాంటిటీ ఇక్కడ చెప్తాను చూడండి. 2 ఎగ్స్‌కైతే మాత్రం 1 ½ కప్ వరకు ఆకొచ్చేటట్టు చూసుకోండి. అంటే కరెక్ట్‌గా ఒక కట్ట పాలకూర చిన్న కట్టయితే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఎప్పుడైనా ఇలాంటి ఆకుకూర వేసి చేసేటప్పుడు గుడ్డు ఎక్కువగా ఉండాలి. ఆకు అనేది తక్కువగా ఉండాలి. సో, చాలా బావుంటుంది అలా తీసుకుంటేనే. ఆకు ఎక్కువైపోయినప్పుడు గుడ్డు ఫ్లేవర్ తెలీదు. మూత తీసేసి ఇక్కడ చక్కగా కలుపుకుంటూ ఆకులో ఇంకేమన్నా వాటర్ ఉన్నా కూడా బయటకొచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఆకు ఎంత బాగా ఫ్రై అవుతదో టేస్ట్ అంత బాగా వస్తుందనమాట. ఆకులో వాటర్ అంతా పోయి చక్కగా ఇలాగా పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కన్సిస్టెన్సీగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆకులో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్స్‌ననేది మనం బీట్ ఎగ్ బుర్జీకి ఎలాగైతే కొట్టుకుంటామో డైరెక్ట్‌గా ఎగ్స్‌ని ఈ విధంగా మనకు కావాల్సినన్ని ఎగ్స్ తీసుకోవచ్చనమాట. ఎగ్స్ క్వాంటిటీ ఉన్న దాని ప్రకారమే ఆకుకూర తీసుకోండి. 2 కట్టల ఆకుకూర తీసుకున్నప్పుడు 4-5 ఎగ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్‌నైతే చక్కగా సెపరేట్‌గా యోక్ అనేది సెపరేట్‌గా పడేటట్టుగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ పాటు ఇలాగ మూత పెట్టేసుకుంటే మనకి ఎగ్ అనేది ఈ విధంగా కుక్ అవుతుందనమాట. ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుంటే చక్కగా మొత్తం కూడా మనకి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగొస్తుంది. ఫ్రై అనేది కూడా బాగా అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, హై ఫ్లేమ్‌లో పెట్టుకోవటం వల్ల మాడిపోతుంది తప్పితే టేస్ట్ అనేది రాదు. లో ఫ్లేమ్‌లో పెట్టినా అడుగున ఇలాగ అంటుతుంది. కానీ ఏం కాదు. ఇలా గనక మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా అడుగుది కూడా మనకొచ్చేస్తుందనమాట. ఒక్కసారి కలుపుకున్నాక ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని
మంచిగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చపాతీలల్లోకి వేడి వేడిగా అసలు నిజంగా అండి ఒక్కసారి టేస్ట్ చేయండి. మీ ఇంట్లో గూడా అంటారు ఆకుకూరతో ఏంటి ఎగ్ ఫ్రై అని. కానీ ఒక్కసారి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. నిజంగా వాళ్ళు కూడా ఈ రెసిపీకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. ఇంకెప్పుడు ఇంట్లో ఆకుకూర ఉన్నా కూడా ఈ రెసిపీని చేసి పెట్టమని అడిగేంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలలోకైతే చాలా అంటే చాలా బావుంటుంది. రెసిపీనైతే డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి.